ఏం చేసినా ఛాతీ లేపి పని చేయాలి. ఆ ఛాతీ రావాలంటే చెస్ట్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంచ్ని ఇంత పైకి పెట్టద్దు. ఇంత పైకి పెడితే మీ చెస్ట్ కంటే ఎక్కువ షోల్డరే టార్గెట్ అవుతుంది. ఇంటూ 30 degrees యాంగిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా పెడితే మీ క్లావిక్యులర్ హెడ్, లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే మీ అప్పర్ హెడ్ మంచిగా టార్గెట్ అవుతుంది. డంబుల్స్ని గ్రౌండ్ నుండి తీసుకునేటప్పుడు ఇట్లా బెండ్ అయి తీసుకోవద్దు. మీరు డెడ్ లిఫ్ట్ ఎట్లా పర్ఫామ్ చేస్తారో ఇట్లా చెస్ట్ అప్రైట్ పెట్టి లెగ్స్తో ప్రెస్ చేస్తూ పైకి లేవాలి. మీ థైస్ పైన పెట్టుకొని ఎట్ ఏ టైం ఒక్క డంబుల్ మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 45 degrees కట్ చేసుకొని అప్పుడు సెట్ పర్ఫామ్ చేయాలి. అంతేగాని ఇట్లా తీసుకోగానే ఇట్లా బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంజరీలు అవుతాయి. సెట్ పర్ఫామ్ చేసేటప్పుడు మీరు లెగ్స్ని గ్రౌండ్లోకి పుష్ చేసారు అనుకోండి, మీకు తెలియకుండానే పిల్లలు పైకి లేస్తాయి అనమాట. అట్లా లేవద్దంటే లెగ్స్ని కిందికి ముందుకి ఒకటేసారి పుష్ చేయాలి. అప్పుడే బాడీ అనేది బెంచ్లోకి స్టిక్ ఆన్ అయి ఉంటుంది. ఏ ప్రెస్ మూమెంట్లో అయినా వ్రిస్ట్ పొజిషన్ అనేది ఆల్వేస్ సపరేట్ ఉండాలి. ఇట్లా ఉంటే వ్రిస్ట్ పెయిన్ వస్తుంది. వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్ చేస్తే ఎక్స్ప్లోజివ్గా వెళ్ళి పైన ఇట్లా డంబల్స్ని గుద్దొద్దు. అండ్ ఆల్సో ఎట్ ఏ టైం ఇట్లా లాక్ కూడా చేయొద్దు. స్లైడ్ బెండ్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు బ్రీత్ ఇన్ తీసుకుంటూ స్లో అండ్ కంట్రోల్గా రావాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ పైకి రావాలి.